అందరికి వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. వారు ఆ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణంలో పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చదవని వాక్యం యేసుక్రీస్తు ప్రభు వారు తన 12 మంది శిష్యుల కోసం చెప్తున్న వచనం కాదు ఇది. ఈ వచనం దేనికోసం చెప్పబడుతుందంటే 7 ఏండ్ల శ్రమల్లోని ఇశ్రాయేల్ ప్రజల కోసం చెప్పబడుతున్న సందర్భము. అంటే 7 ఏండ్ల శ్రమల్లోని ఈ పట్టణంలో మీరు హింసింపబడుతుంటే, ఆ శ్రమలో మహాశ్రమలో తట్టుకోలేక మీరు హింసింపబడుతుంటే మీరు మరొక ప్రాంతానికి పారిపోండి. అంటే 7 ఏండ్ల శ్రమల్లోని ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ పట్టణాలన్నీ కూడా చెరపట్టబడతాయి. ఎవరి ద్వారా అంటే 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళతోని. ఇదే ప్రకటన గ్రంథంలో ఘట సర్పంతో పోల్చబడుతుంది. ఆ ఘట సర్పం 7 తలలో 10 కొమ్ములు కలిగి, అంటే 7 తలలు అంటే 7 రాజ్యాలు, 10 కొమ్ములు అంటే 10 మంది రాజులు. అంటే ఈ 17 మంది కలిపి ఇశ్రాయేల్ దేశంలో హింసలు మహాశ్రమలు కలుగు చేస్తారు. ఆ సందర్భంలోని మీరు ఈ పట్టణం మీద దాడి చేస్తే, మీరు హింసింపబడితే మరొక పట్టణానికి పారిపోండి అని ఇక్కడ ఆ 7 ఏళ్ల శ్రమల కోసం చెప్పబడుతున్న సందర్భంని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.